వంశీ విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. ప్రెసిడెంట్ ఆయన రిమాండ్ లో ఉన్నారు. అయితే ఆయన చూసేందుకు ములాఖత్ లో కలిసేందుకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే విజయవాడ సబ్ జైలుకి బయలుదేరబోతున్నారు. ఆయన ఈరోజు సబ్ జైల్లో ములాఖత్ లో వాళ్ళని వంశీని భేటీ కాబోతున్నారు. ఆయనతో పాటుగా పేరుని నాని, ఆ తర్వాత వంశీ భార్య పంకజశ్రీ కూడా ఈరోజు భేటీ కాబోతున్నారు. జగన్ రాక సందర్భంగా విజయవాడ సబ్ జైలు దగ్గర హైటెన్షన్ నెలకొంది. భారీగా కార్యకర్తలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసు కూడా భారీ ఎత్తున అక్కడ మోహరించి ఉన్నారు. విజయవాడ సబ్ జైలు దగ్గర ఒక హైటెన్షన్ నెలకొంది. మరి కాసేపట్లోనే జగన్ వల్మిని వంశీని ములాఖత్లో కలవబోతున్నారు. ఆ ములాఖత్లో కలిసిన తర్వాత జగన్ బయటకు వచ్చి డెఫినెట్ గా మాట్లాడే అవకాశం ఉంది. మరి ఆయన ఏం మాట్లాడతారు? కూటమి ప్రభుత్వం కావాలనే వైసీపీ నాయకులపైన కేసులు పెడుతుందని చెప్పే అవకాశం కనబడుతోంది. మరి ములాఖత్లో వంశీని కలిసే సమయంలో ఎటువంటి హైటెన్షన్ నెలకొనబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. విజయవాడ సబ్ జైలు నుంచి మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. కృష్ణమోహన్, జగన్ రాబోతున్న నేపథ్యంలో ఎటువంటి హైటెన్షన్ ఉంది? అక్కడ పోలీసు ఏ రకంగా మోహరించున్నారు? మనోజ్, మొత్తం మీద మరి కాసేపట్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ ఇప్పటికే జైల్లో ఉన్న నేపథ్యంలో విజయవాడ జైలుకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్న పరిస్థితి. ఇక్కడికే పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. 4 అంచెల బందోబస్తు లాగా పూర్తిగా కూడా మనం ఏదైతే సబ్ జైలు దగ్గర ఉన్నామో జైలు దగ్గర, డిస్ట్రిక్ట్ జైలు దగ్గర ఉన్న ఆహారంలో పూర్తిగా కూడా పోలీసులు ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి. పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసిన మరోవైపు కొంత టెన్షన్ వాతావరణం కూడా ఉంది. వైసీపీ అభిమానులందరూ కూడా జగన్తో పాటు ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే నేపథ్యం ఉంది. పూర్తిగా కూడా ఈ సబ్ జైల్లో ప్రాంగణం మొత్తం కూడా పోలీసు తన కంట్రోల్కి అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. చాలా కంప్లీటెడ్గా పూర్తిగా ఎవరిని కూడా బయటికి అనుమతించని, లోపలికి కూడా అనుమతించే పరిస్థితి. కేవలం మీడియాను కూడా చాలా వరకు దూరంగానే ఉంచిన పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి 10:30కి ఇక్కడికి వస్తారు. ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో డెఫినెట్గా కూడా మాజీ ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు, కొంత టెన్షన్ వాతావరణం ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వైసీపీ నేతలు, అభిమానులందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఒకవైపు వంశీ ఇప్పటికీ తన ఆరోగ్యం బాగలేదని బయలు పిటిషన్ వేసిన పరిస్థితి కోర్టులో నడుస్తోంది. మరోవైపు పోలీసులు కూడా వంశీని కస్టడీలోకి తీసుకోవాలని, 10 రోజులు కస్టడీలోకి తీసుకోవాలన్న నేపథ్యంలో వాళ్ళు కూడా పిటిషన్ అయితే నిర్ణయం అవుతుంది. బహుశా ఈరోజు దాని మీద కొంత విచారణకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఈరోజు రేపట్లోపల దీనికి సంబంధించిన పిటిషన్ కస్టడీకి కావచ్చు, రెండవది బెయిల్, వంశీ వేసిన బెయిల్కి సంబంధించి కూడా కొంత విచారణ జరిగే పరిస్థితి అయితే ఉంది. కానీ మనగాను చూసుకుంటే పూర్తిగా కూడా ఇటువైపు నుంచి మొత్తం విజయవాడకి దగ్గరలో ఉన్న ప్రాంతాలన్నిటిని కూడా ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. పోలీస్ కంప్లీట్గా తన అధీనంలోకి తీసుకున్న పరిస్థితి. పూర్తిగా మనం ఈ యాంగిల్లో చూసుకుంటే చాలా వరకు బారికేట్లు ఎంత దూరం వేశారో చూడాల్సిన పరిస్థితి. కంప్లీట్గా దాదాపుగా ఒక 100 అడుగుల దూరంగానే 4 అడుగులు పూర్తిగా కూడా ఎక్కడికక్కడ బ్యారికేట్లు వేసిన పరిస్థితి చాలా క్లియర్గా కనపడుతుంది. మరోవైపు పోలీస్ సెక్షన్ నుంచి తన ఆధీనంలో తీసుకునే ప్రయత్నం పూర్తిగా ఇక్కడ చూసుకున్నారు. మనవైపు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి అంటే ఏ ప్రాంతాల నుంచి బెయిల్ దగ్గరికి అనుమతిస్తారో అనేది కొంత ఇంకా క్లారిటీ అయితే రాలేదు. బహుశా జగన్మోహన్ రెడ్డిని ఎదురుగా ఉన్న ఆ ప్రాంతంలో నుంచి లోపలికి అనుమతించి వెహికల్ని ఇక్కడ విజయవాడ సబ్ జైలు దగ్గరికి తీసుకుని వస్తారని ఒక సమాచారం అయితే ఉంది. కానీ ఉన్నతాధికారులు పూర్తిగా కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా ఈ వ్యవహారం మీద ఎక్కడ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. వంశీకి సంబంధించిన లీగల్ టీం కూడా ఇప్పుడే ఇక్కడికి చేరుకునే ప్రయత్నం కూడా చేస్తోంది. సార్, ఇప్పటికే మీ సైడ్ నుంచి కొన్ని పిటిషన్స్ వేసినారు బెయిల్కి సంబంధించి కావచ్చు. ఏంటి ఈరోజు ఏమన్నా దానికి కొలిక్కి వచ్చే అవకాశం లేదండి? వాళ్ళు ఓన్లీ నోటీస్కే ఉంది. అంటే బెయిల్ పిటిషన్ అండ్ ఎమ్యూనిటీస్ పిటిషన్ 2. అంటే వంశీ అంతర్గతంగా ఇంట్లో అంటే జైలుకి సంబంధించిన వ్యవహారంలో వంశీకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయనే ఒక ఆలోచన మీరు ఎటువంటి పిటిషన్ వేశారు? బెయిల్ పిటిషన్ అన్ని వంశీ పిక్చర్ ఉంది. దానికి సంబంధించి కొంచెం మెడికల్ ఎయిడ్, మెడిసిన్స్ తీసుకురావటం, మంచం ఒకటి ప్రొవైడ్ చేయమని చెప్పి, ఇంటి నుంచి కొంచెం ఫుడ్, ప్రాపర్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయమని చెప్పి. అంటే ఇప్పటి వరకు మంచం లేక పడుకునే పరిస్థితి ఉందా వంశీ? లోపల ఎటువంటి కండిషన్ వరకు అయితే ఇబ్బంది పడుతున్నాడు. ఒక నిమిషం నాకు లోపల. సో లీగల్ టీం ఒకటే చెప్తుంది, వంశీకి కనీసం లోపల మంచం కూడా లేదు, నేల మీద పడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొంత
ఇబ్బందికి గురవుతున్నారనేది లీగల్ తన తరఫున వచ్చిన లీగల్ టీం అయితే చెప్తున్న పరిస్థితి. బహుశా దీనికి సంబంధించి రెగ్యులర్ పిటిషన్ అయితే మేము వేస్తున్నాం ఈరోజు. సో కొంత పిటిషన్ అయితే వేస్తాం. బహుశా రేపు తీసుకుంటే రేపు ఎల్లుండిలో దీనికి సంబంధించిన కొంత వ్యవహారం అయితే బయటకు వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది అనేది వంశీ తరఫున లీగల్ టీమ్ ఎక్స్పర్ట్స్ లాయర్లు మాట్లాడుతున్న పరిస్థితి. కానీ మనోజ్ ఒకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పటికే వంశీ కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. లోపల ఆయనకి లెగ్మెంట్ కొంత ఫ్రాక్చర్ అయింది, కొంత బీపీ షుగర్ వంటివి ఉన్నాయి, కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఆ దిశగా కూడా హెల్త్ కండిషన్ మీద కూడా అతనికి కొంత ఇక్కడ దానికి సంబంధించి పిటిషన్ కూడా వేసామనేది లాయర్లు అయితే చెప్తున్నారు. బహుశా 10-10:30 ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తారు. యాక్చువల్ షెడ్యూల్ హెల్త్ ఇష్యూస్ సంబంధించి మెడిసిన్స్ తీసుకోనివ్వలేదా జైలు అధికారులు? మెడిసిన్స్ కూడా అలౌ చేయడం లేదా? మెడిసిన్స్కి సంబంధించి కొంత అలో అయితే జరుగుతోంది. దానికి సంబంధించిన ఇష్యూ అయితే ఉంది. కానీ అతను కింద పడుకోవడం వల్ల కొంత ఇబ్బంది అవుతుంది. ఇప్పటి వరకు కూడా గడిచిన ఈ 4-5 రోజులు వంశీ నేల మీదనే పడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి అతనికి ఒక మంచాన్ని ఏర్పాటు చేయండి, కొంత మెరుగైన అవకాశాలు తనకు కల్పిస్తే కొంత బాగుంటుంది. ఎందుకంటే అతనికి హెల్త్ పూర్తిగా కండిషన్లో లేదు అనేది తన తరఫున లాయర్లు కూడా నిన్న పిటిషన్ వేసిన పరిస్థితి. సో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి ఆయన్ని కలుస్తున్నారు. కాబట్టి తనతో ఏదైనా తాను పడుతున్న ఇబ్బందులు, జైల్లో పడుతున్న అవస్థలు, వీటి మీద తన నేతకి చెప్పుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఫర్దర్గా జగన్ బయటకు వచ్చిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడతారు. ఫర్దర్గా ఏ విధంగా లోపల జరిగిన ఇష్యూస్ కావచ్చు, లేకపోతే వంశీ ఏ విధంగా జగన్కి తన బాధను చెప్పుకున్నారు అనే అంశాన్ని కూడా చూడాలి మనోజ్. కానీ దాదాపుగా జగన్ రాబోతున్న నేపథ్యంలో ఎటువంటి హైటెన్షన్ నెలకొంది? జగన్ తో పాటుగా ములాఖాత్లో ఇంకెవరెవరు కలవబోతున్నారు? ఎవరెవరు అనుమతించబోతున్నారు పోలీసులు? వైసీపీకి కీలక నేతలందరూ అయితే జగన్తో పాటు వస్తారు. కానీ ఇప్పుడు ములాఖాతు జగన్తో కేవలం పేర్ని నాని, అవినాష్ ఇద్దరు లోపలికి వెళ్ళే అవకాశం ఉందనేది కొంత సమాచారం అయితే అందుతుంది. కానీ ములాఖాతులో జగన్ పేరు ఒకటే పెట్టారు. ఫర్దర్గా ఆయన సతీమణిని కూడా, వంశీ సతీమణిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి అయితే ఉంటుంది. బట్ ఓవరాల్గా వచ్చిన నేతలందరినీ కూడా లోపలికైతే అనుమతించే పరిస్థితి అయితే ఉండదు. కేవలం 2-3 తప్పితే మిగతా వాళ్ళు ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి ఉండదు. మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, పేరు నాని, అవినాష్, కొంతమంది కీలక నేతలు 3-4, తన భార్య పంకజ్ తప్పితే మిగతా ఎవరికి అనుమతి లేదు అనేది ములాఖాతుకు సంబంధించి మనకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకి అందుతోంది. అయితే ఇది మిగతా అతనితో పాటు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకునే పరిస్థితి ఉంది. పోలీసులు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఎవరిని లోపలికి జగన్ వచ్చే ఈ ప్రాంతంలోకి ఎవరిని కూడా అనుమతించలేదు. పోలీసులను కూడా అనుమతించే